ఈ రంగయ్య కాంతమ్మలు ప్రతిరోజు వివిధ రకాల ప్రదేశాలు తిరిగి ఎన్నో రకాల చెట్ల ఆకులను సేకరించేవారు. అలా సేకరించిన ఆకులనన్నిటినీ కలిపి రంగయ్య ఆయుర్వేద రసాన్ని తయారు చేశాడు. ఆ రసాన్ని పశువుల మేతలో కలిపి అధికంగా పాల దిగుబడి సాధించాలనేది రంగయ్య ఆలోచన. అది గమనించిన రంగయ్య స్నేహితుడు వీర అక్కడికి వస్తాడు. ఈ మధ్య రోజు గమనిస్తున్నాను, ఎందుకురా రంగా అలా ఆకులన్నీ పోగేస్తున్నావు? వాటి నుంచి ఆ రసం ఎందుకు తీస్తున్నావు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏంటి? ఈ ఆకుల ద్వారా పశువుల కోసం ఆయుర్వేద రసం తయారు చేస్తున్నానురా. దీనిని మేతలో కలిపి వేస్తే పశువులు పాలు బాగా ఇస్తాయనుకుంటున్నాను. ఇది నేను కేవలం ప్రయోగం మాత్రమే చేస్తున్నాను. చూడాలి ఇక మరి భవిష్యత్తులో ఇది విజయం అవుతుందా లేదా అనేది. అది విన్న వీర వెంటనే మనసులో నవ్వుకుంటూ తన భార్య సీత వద్దకు వెళ్తాడు. ఆ రంగయ్య రోజు ఆకులు సేకరిస్తున్నాడు ఎందుకా అనుకున్నాం కదా మనం. దాని ద్వారా వాడు ఆయుర్వేద రసం తయారు చేస్తున్నాడంట. దానిని పశువుల్లో కలిపి వాడితే పాలు బాగా ఇస్తాయంట. వాడు చెప్పగానే నాకు అసలు నవ్వు ఆగలేదు తెలుసా. రంగయ్య ఏమైనా వైద్యుడా పరిశోధకుడా అండి అలా ఆయుర్వేదంతో మందులు తయారు చేయడానికి? అయినా ఆ పిచ్చాకుల రసంతో పాలు ఎలా ఇస్తాయండి? నాకేం అర్థం కావట్లే. నాకు కూడా నవ్వు బాగా వస్తుంది. ఏమోలే, అంతా వాడి పిచ్చి. సరే, నాకు బాగా ఆకలిస్తుంది, భోజనం వద్దిద్దు కానీ పద. ఇక రంగయ్య తాను తయారు చేసిన ఆయుర్వేద రసాన్ని తన ఆవు తినే మేతలో కలిపి ఉదయం సాయంత్రం వేళలో అందించడం ప్రారంభించాడు. ఇలా కొన్ని వారాల పాటు అలా మేతను అందిస్తూనే ఉంటాడు. 2 వారాలు గడిచేసరికి ఆవు అధికంగా పాలు ఇస్తుంది. మీ ఆయుర్వేద రసం బాగా పనిచేసిందండి. ఇది వరకు 2 లీటర్ల పాలిచ్చే మన ఆవు ఇప్పుడు 10 లీటర్లు ఇస్తుంది. నిజంగా ఇది చాలా అద్భుతమనే చెప్పాలి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా లక్ష్యం ఇది కాదు కదా. ఇలాంటి ఆయుర్వేద రసాన్నే నేను పొలం పండించడానికి తయారు చేయాలనుకుంటున్నాను. ఎటువంటి మందులు లేకుండా ప్రకృతి సిద్ధంగా అధికంగా పొలం పండాలంటే ఇలాంటి ఆయుర్వేద రసం ఒకటి అవసరం. నేను దాన్ని తయారు చేసి ప్రజలకు ఉచితంగా అందించాలనుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్న సంభాషణంతా దూరం నుంచి వింటూ ఉంటారు వీర మరియు అతని భార్య సీత. వీర రంగయ్యకి స్నేహితుడే, కానీ రంగయ్య సాధించే విజయాలు వీరాకి నచ్చేవి కావు. వీరికి కూడా అదే జాతికి చెందిన ఆవు ఉండేది, కానీ వీరు ఏమాత్రం మేత వేయకపోవడం వల్ల అది పాలు ఇచ్చేది కాదు. వారి ఆయుర్వేద రసం చూసి మనం చులకన చేశాం, కానీ ఆ రంగగాడు చూడు, వారి ఆవు అధికంగా పాలు ఇచ్చేలా ఎలా చేశాడో. మనకి కూడా అదే జాతికి చెందిన ఆవు ఉంది, కానీ ఏం లాభం? మీరు ఆ రంగయ్య ఆవు ఇచ్చే పాల గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆ ఆయుర్వేద రసాన్ని ఆ రంగయ్య దుకాణంలో అమ్మితే ఎంత కోటీశ్వరుడవుతాడో ఆలోచించండి. మనం మాత్రం ఇక్కడే ఉండిపోతాము. అది జరగడం మీకు ఇష్టమేనా? అవును సీత, నువ్వు చెప్పింది నిజమే. ఆ రంగయ్య ఆయుర్వేద రసం బాగా పనిచేస్తుందని తెలిస్తే జనాలు ఎగబడి కొంటారు. అప్పుడు ఆ రంగయ్య ఎంతో ధనవంతుడవుతాడు. ఇది ఎలా అయినా ఆపాలి. సమయం లేదండి. ఏమి చేసినా అతి తొందరగా చేయాలి. జనాలు రంగయ్య ఆయుర్వేదం గురించి నమ్మకూడదు. అసలు రంగయ్యనే తన ఆయుర్వేదం గురించి నమ్మకుండా చెయ్యాలి. అర్ధరాత్రి అవుతుంది. వీర మత్తు పదార్థం కలిపిన కొంత గడ్డిని తీసుకుని ఆవు దగ్గరికి వస్తాడు. తను అనుకున్నట్లుగానే ఆ గడ్డిని ఆవుకి తినిపిస్తాడు. ఇది తినడం వల్ల ఆవు అనారోగ్యానికి గురి అవుతుందని వీరాకి తెలిసే ఇలా చేస్తాడు. దీంతో రంగయ్య ఆయుర్వేదం పనిచేయట్లేదు అని నిరూపించాలనుకుంటాడు. తెల్లవారి రంగయ్య కాంతమ్మ లేచి ఆవు దగ్గరికి వచ్చేసరికి ఆవు పూర్తిగా అనారోగ్యం పాలవుతుంది. ఆవు లేవలేని స్థితిలో ఉంటుంది. అది చూసిన రంగయ్య కాంతమ్మలు భయపడిపోతారు. అయ్యో, ఏమైందండి మన ఆవుకి? అసలు లేవలేని స్థితిలో ఉందేంటి? దీనికెందుకు ఇప్పుడు అనారోగ్యం కలిగింది? నిన్నటి వరకు అధికంగా పాలు ఇచ్చి చాలా ఆరోగ్యంగా ఉంది కదండి. బహుశా ఇది నా ఆయుర్వేద సమస్య అయి ఉంటుంది. చాలా ఆలస్యంగా లక్షణాలు బయటపడ్డాయి. మనమేమో పాలు అధికంగా ఇస్తుందని సంతోషించాము, కానీ మన ఆయుర్వేదం వికటించింది. మన ఆవుని మనమే పొట్టన పెట్టుకున్నాము.
చూడండి, అది కేవలం అనారోగ్యంతో నిద్రపోతుంది అంతే. కాబట్టి మీరేమీ బాధపడకండి, పశువైద్యుడికి చూపిద్దాం కానీ. తన ఆయుర్వేదం విఫలమైందని ఒకవైపు, తన ఆవు అనారోగ్యానికి గురి అయిందని మరొక వైపు రంగయ్య కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఏమీ తెలియనట్టే వీర అక్కడికి వచ్చి చూస్తాడు. ఏమైందక్క? రంగగారు ఎందుకు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాడు? నిన్నటి వరకు అధికంగా పాలు ఇచ్చిన మా ఆవు ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడింది. ఏమైందో ఏమో, తెల్లవారేసరికి అసలు లేవలేని స్థితిలో అయిపోయింది. అయ్యో అవునా? ఆయుర్వేద రసం అంటూ ఏదో తయారు చేశాడు కదా, దాని ప్రభావమే అనుకుంటా. ఇక అలాంటివేమీ వాడకండి. ఆయుర్వేద రసం ఉన్న బాటిల్ని చెత్తబుట్టలో పడేసి వెళ్తుంది కాంతమ్మ. వారు కష్టపడి తయారు చేసుకున్న ఆయుర్వేద రసాన్ని వారి చేతులతోనే పడేసేలా చేశాడు వీర. ఇక కాసేపటికి వీర వచ్చి ఆ బాటిల్ని తీసుకొని వెళ్తాడు. తనకి కూడా ఆవు ఉండడంతో అధిక పాలు లభిస్తాయని సంతోషిస్తాడు. మీరిక బాధపడకుండా భోజనం చేయండి. అయినా మీ లక్ష్యం పంట పొలాల్లో ఆయుర్వేదాన్ని కనుగొనడం కదా, దాని ద్వారా అధికంగా పంటను సాధించడం కదా. మీరెందుకు బాధపడుతున్నారండి? మీరు ఆ ప్రయోగాన్ని ఈ మధ్య ప్రారంభించండి. ఇక ఒకసారి విఫలమయ్యాక ఏమని ప్రారంభించను చెప్పు. ఇక నా కలలన్నీ వదిలేసుకున్నాను. ఇక నేను ఎలాంటి ఆయుర్వేద ప్రయోగము చేయను. అలా మిమ్మల్ని మీరు బలహీనపరచుకోకండి. మీరేమీ విఫలం అవ్వలేదు. చూశారు కదా మన ఆవు ఎంతగా పాలు ఇచ్చిందో. నిజానికి ఆవు అనారోగ్యానికి కారణం కూడా ఇంకా తెలియలేదు. మనమే అనుకుంటున్నాము మీ ఆయుర్వేదం వికటించి ఆవు అనారోగ్యమైందని. మీరు పొలం పనులు ప్రారంభించండి, అలాగే మీ ఆయుర్వేదాన్ని కూడా మళ్ళీ ప్రారంభించండి. నీవు చెప్తుంటే నాకు ఇప్పుడే కాస్త ధైర్యం వచ్చింది. సరే, ఇక రేపటి నుంచి పొలం పనులకు వెళ్ళాలి. అలాగే దిగుబడి పెంచడానికి ఆయుర్వేద రసాన్ని కూడా మొదలు పెడతాను. ఇక రంగయ్య పొలం పనులు ప్రారంభిస్తాడు. రంగయ్యకి ఎకరం పొలం మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఆ ఎకరం పొలంలో అధికంగా దిగుబడి సాధించాలనేది రంగయ్య ఆలోచన. అందుకోసం తన ఆయుర్వేద ప్రయోగాన్ని మొదలు పెడతాడు. ఒకసారి విఫలమైందని తెలిసి ఈసారి జాగ్రత్తగా ప్రారంభిస్తాడు. ఈ రంగగారికి ఒక్కసారికి బుద్ధి రాలేదో మళ్ళీ ప్రారంభించాలో ఆయుర్వేదాన్ని. ఈసారి పంట పెంచడానికి తయారు చేస్తున్నాడంట. చేస్తే చేసుకోనివ్వండి. తను పాల కోసం తయారు చేసింది ఎవరు వాడుతున్నారు? మన ఆవే కదా అధికంగా పాలు ఇస్తుంది. పంట కోసం తయారు చేసింది కూడా అలాగే లాగేసుకుందాం, బుద్ధి చెప్తాం. ఇక ఇద్దరూ కలిసి వారి పొలంలో నాట్లు వేయడం పూర్తి చేస్తారు. నాట్లు వేసిన కొన్నాళ్ళకి రంగయ్య తాను తయారు చేసిన ఆయుర్వేద రసాన్ని పొలంలో చల్లాలనుకుంటాడు. ఇదిగో, నేనిక ఈ ఆయుర్వేద రసాన్ని పొలంలో చల్లి వస్తాను. నేను బాగా కోరుకుంటున్నాను ఆయుర్వేద రంగంలో నన్ను విజయవంతుడిని చేయాలని. ఇది విజయవంతమైతే నిజంగా నేను చాలా సాధించిన వాడినవుతాను. నేను కూడా ఆ భగవంతుణ్ణి బాగా ప్రార్థిస్తున్నానండి. మీ కష్టానికి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ఈ ఆయుర్వేద రంగంలో మిమ్మల్ని నిలబెడుతుంది. మీరు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ఇది నా ఒక్కడికి చెందిందే కాదు, ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైన పంటని ఇస్తుంది. ఇది విజయవంతమైతే ప్రజలందరికీ ఆరోగ్యంగా ఎటువంటి రసాయనాలు లేకుండా పంటల్ని అందించవచ్చు. ఇలా తన భార్యతో చెప్పేసి ఇక ఆలస్యం చేయకుండా రంగయ్య తను తయారు చేసిన ఆయుర్వేద మందుని పొలంలో చల్లేస్తాడు. ఇలా కొన్ని వారాలు గడిచి పంట చేతికొచ్చే నాటికి రంగయ్య పొలం అద్భుతంగా పండుతుంది. తాను వాడిన ఆయుర్వేద మందు వల్ల 1 ఎకరం పొలంలో 10 ఎకరాల పంట పండుతుంది. అటుగా వెళ్ళిన పెద్ద పెద్ద రైతులందరూ చూసి ఆశ్చర్యపోతారు. ప్రజలందరూ అనుకుంటున్నారు రంగయ్య పొలం బాగా పండిందంట. ఈ విషయం మర్చిపోవాలంటే మనం వెంటనే పంట నాశనం చేయాలి. ఈరోజు రాత్రికే ఏదో ఒకటి చేయండి. రాత్రి అవ్వగానే ఎలా అయినా రంగయ్య పొలాన్ని నాశనం చేయాలని వీర ఒక పంటని నాశనం చేసే రసాయనాన్ని తీసుకొని బయలుదేరుతాడు. కానీ రంగయ్య మాత్రం అర్ధరాత్రి వేళలో కూడా తన పంటకి కాపలాగా ఉంటాడు. అది దూరం నుంచి గమనించిన వీర చేసేదేమీ లేక వెనుదిరుగుతాడు. పంటని నాశనం చేయాలన్న వీర ఆలోచన పూర్తిగా విఫలమవుతుంది.
మరుసటి రోజు ఊరిలోని పెద్ద పెద్ద రైతులంతా వచ్చి రంగయ్యను కలుస్తారు. ఆయుర్వేదం ద్వారా రంగయ్య పంట అధికంగా పండడం గమనించి రైతులందరూ వచ్చి రంగయ్యను పొగుడుతారు. రంగయ్య, నీ గొప్పతనానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నీ పంట చూశాను, అద్భుతంగా పండింది. ఇప్పుడు నీ అవసరం మాలాంటి పెద్ద రైతులకు ఉంది. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాము. మాకు సహాయం చేయి. చూడండి, ఊరిలోని ధనవంతులంతా ఆ రంగయ్యని ఎలా ఆకాశానికి ఎత్తుతున్నారు. పంట నాశనం చేయమని పంపిస్తే ఊపుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ రంగయ్య పెద్ద గొప్పవాడైపోయాడు. మీరు మాత్రం ఇక్కడే ఉండండి. అదే సమయంలో రంగయ్య కాంతమ్మ వీరి వద్దకి వస్తారు. ఏం సీత, నా భర్త యొక్క విజయాన్ని చూడలేకపోతున్నావా ఏంటి? నిన్ను నీ భర్తని జైల్లో వేయమంటావా? మీరు చేసే తప్పులు ఎవ్వరికి తెలియదనుకుంటున్నారా? నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఏంటి కాంతమ్మ, మాటలు మర్యాదగా రానివ్వు. మేము ఏం తప్పు చేశామని ఇలా మాట్లాడుతున్నావు వచ్చి? ఆ రాత్రి వీర మా ఆవుకి గడ్డి తినిపించడం నేను గమనించాను. మరుసటి రోజు తెల్లవారగానే ఆవు అనారోగ్యం పాలైంది. దానికి కారణం వీరానే అని నాకు తెలుసు, కానీ ఇప్పటి వరకు నా భర్తకి తెలియదు. అలాగే నిన్న రాత్రి వీర మా పంటని నాశనం చేయాలనుకున్నాడని కూడా తెలుసు. ఈ విషయం మా భర్త గమనించాడు. ఏది ఏమైనప్పటికీ మీరు ఎన్ని చేసినప్పటికీ మా విజయం ఆగలేదు. దయచేసి ఈ ఒక్కసారికి క్షమించరా రంగా. నేను కావాలని చేయలేదు, ఏదో అలా పొరపాటున జరిగిపోయిందిరా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయరా. అరే, నేను అనుకుంటే ఈ విషయాన్ని ఊరి అందరి ముందే అడిగేవాడిని, కానీ నువ్వు నా స్నేహితుడు అని ఇలా ఒంటరిగా అడిగేసి వదిలేస్తున్నా.